అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. శ్రేయో హి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానాధ్యానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతి అనంతరం అని కదా చెప్పుకున్నాం. అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం, ధ్యానం కంటే కర్మఫల త్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అని అర్థం. మరి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం అంటే ఇక్కడ శాస్త్ర జ్ఞానం అని. ప్రతిరోజు 1 గంట జపం చేయండి, అలాగే పూజ చేయండి, ఎంతో మంచిది, బాగా కలిసి వస్తుంది అంటే అలా చేస్తామనుకోండి. ఆ ఆశతో అలా ఎప్పటికీ చేస్తూ ఉంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఏదన్నా ఒకరోజు చేయలేకపోతే ఏదో అపచారం జరిగినట్లుగా భావిస్తాం. దానికి తగినట్లుగానే ఆ రోజు ఏదన్నా కష్టం రావడమో, నష్టం జరగడమో, దుర్వార్త వినడమో జరిగితే ఇక మూఢనమ్మకం ఇంకా బాగా పెరిగిపోతుంది. రోజు పూజ చేస్తేనే మనకు కలిసి వస్తుంది, ఈరోజు చేయకపోయినందువల్లనే ఇలా జరిగింది అని తీర్మానించుకుంటాం. ఇలా పూజలు జపాలు చేస్తే నిజంగా ఏ ఫలితం వస్తుందో తెలియక, తెలిసిన ఫలితం రాక తికమగపడే పరిస్థితి వస్తుంది. కనుక శాస్త్ర జ్ఞానము కావాలి. ఏ కర్మలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, చేయకపోతే నష్టం ఏమిటి, అందరూ చేస్తున్నారు కనుక నేను చెయ్యాలి అనే గొర్రెదాటు పద్ధతి కాకుండా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని చేయాలి. తెలుసుకోక ఎంత గొప్ప సాధనలు చేసినా ఉపయోగం ఉండదు, అది మూఢాచారంగా అయిపోతుంది. ఒక్కొక్కసారి నలుగురిలో నవ్వుల పాలు కావలసి వస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలోని శ్రేయోహి పరధర్మ, శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్, ఏది మనకు శ్రేయస్సును కలిగిస్తుందో దానిని సాధన చేయాలి అన్న మాటకు ఉదాహరణగా మరి ఒక సంచికలో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.